యాక్చువల్లీ ఇదే ఒరిజినల్ రెడ్ బుల్, దీన్ని కాపీ పట్టి. హలో, డే 3. ఇప్పుడు టైం వచ్చేసేసి 5:40 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ కలర్ బుద్ధ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో వ్యూ పాయింట్ ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ రిటర్న్లో వచ్చేసి వాకింగ్ స్ట్రీట్. ఈ 3 అనుకుంటున్నాం ప్రస్తుతానికి టార్గెట్. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. ఇప్పుడే జస్ట్ కొండ మీదకి వచ్చేసాం. ఇది మా చెల్లన్నట్టు ఏదో గోల్డెన్ అవర్ లాగా ఉంది, బుద్ధ మెరిసిపోతున్నాడు. సో ఎదురుగా కనిపిస్తుంది కదా. ఎక్కుతున్నాం స్టెప్స్. ఇక్కడ వింటే పక్షులు చాలా బ్యూటిఫుల్గా సౌండ్ చేస్తున్నాయి. నేచర్ సౌండ్ విని చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. పటాయాలో బిగ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా బాగుంటుంది, పటాయా సిటీ వ్యూ. ఈ కార్నర్కి వస్తే సో ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైంలో కానీ వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది బిగ్ బుద్ధ దగ్గర. సో కొంతసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇయర్ ఆఫ్ డ్రాగన్, ఇయర్ ఆఫ్ స్నేక్, ద ఇయర్ ఆఫ్ హార్స్, ఇయర్ ఆఫ్ గోట్, మంకీ, రూస్టర్, డాగ్ అండ్ బోర్. అండ్ అందరూ మనీ నోట్స్ పెట్టారు. మేబీ వాళ్ళ బిలీవింగ్ ఏమన్నా ఉందేమో. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషల్ ఉంది. ఇక్కడ వెనస్డే అని రాసింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెనస్డే, ఫ్రైడే అండ్ అది థర్స్డే. రీజన్ తెలీదు. బుద్ధుడి దగ్గర అందరూ విష్ లీవ్స్ రాస్తున్నారు. ఎవరైతే కోరికలైనా ఉంటే వాళ్ళు రాసుకుని అక్కడ కడుతున్నారు చెట్టుకి. ఇక్కడేమో అందరూ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. చాలామంది ఇక్కడ ఇది ఉంది కదా, దీని లేదా అంటున్నారు. సంథింగ్ మనకు ఐడియా లేదు, బుద్ధిజంలో ఉంటుందేమో, మనకైతే ఇది ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ బుద్ధ దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే చాలామంది ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ వెలిగించి ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారు. అన్నీ వాకింగ్ స్ట్రీట్లు ఇలాగే కాకుండా ఇటు కూడా ఒకసారి 1 డేలో ప్లాన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మరి నైట్ అవసరంలో ఈవినింగ్ 5 సన్సెట్ టైంలో వస్తే ఇక్కడ బీచ్ దగ్గర సన్సెట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. పటాయాలో ఇది సోయ్ 6 స్ట్రీట్. ఇది ఇలా ఉంటుంది సోయ్ 6 స్ట్రీట్. సో ఇది బీచ్ రోడ్. మనం వాకింగ్ స్ట్రీట్ వెళ్తున్నాం ఇప్పుడు. వాకింగ్ స్ట్రీట్. సో ఇది ఇలా ఆపేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇలా ఎక్కడమే. ఓపెన్ టాప్ కార్ ఇది. సీట్ ఉంటుంది లెఫ్ట్ రైట్ అండ్ ఇక్కడ బటన్స్ ఉంటాయి. స్టాప్ ఇక్కడ ఉంది కదా, ఇలా బటన్స్. ఇది ఎప్పుడైతే నొక్కుతారో వాళ్ళు కారు ఆపుతారు మనం అక్కడ దిగాలనుకుంటున్నాను. సో ఈ రోడ్ ఈ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వెళ్తే 10 బాత్ ఇస్తే సరిపోతుంది. అంత హ్యాపెనింగ్ ప్లేస్ ఇదే ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్కి అయితే దగ్గరగా వచ్చాము. ముగ్గురు ఎక్కాం కాబట్టి 30 బాత్ ఇస్తాం అంతే. అది ఇస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ నేను 40 తీసి చేతిలో పట్టుకున్నా.
మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ మీద బాల్ వేస్తే వాళ్ళు కింద పడిపోతారు వాటర్లో. ఇక్కడ 7-Eleven కూడా ఉంది. కావాల్సిన ఇండియన్ డ్రింక్స్ ఉంటాయి కదా, కోల్డ్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒరిజినల్ రెడ్ బుల్ ఇది. రెడ్ బుల్ యాక్చువల్లీ ఇదే ఒరిజినల్ రెడ్ బుల్. దీన్ని కాపీ కొట్టి ఏం కాలే. రియల్ స్నేక్ ఆల్సో. ఓకే, నో డోంట్. డే 4 ఇన్ పటాయా. టైం వచ్చేసి 9 అవుతుంది. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి మా రూమ్ పక్కన ఉన్న సందులోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. బీచ్ రోడ్కి స్ట్రైట్గా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న రెస్టారెంట్, ఏం రెస్టారెంట్ అది? ఇండియన్ గేట్ రెస్టారెంట్. 12కి మన చెక్అవుట్ టైమ్ పటాయాలో. 12కి స్టార్ట్ అయ్యి బ్యాంకాక్ వెళ్ళాలి వయా బస్. ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. 3 రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్కి బయటకు వస్తాము, చేయము. ఇక్కడ ఎవరు ఎర్లీ మార్నింగ్స్ లెగవరు. మోస్ట్లీ ఆఫ్టర్ 11 ఇక్కడ అన్నీ ఓపెన్లో ఉంటాయి. సో అదనమాట. ఎలా ఉంది రోజు నీకు ఆఫ్టర్ ఎస్టర్డేస్ మసాజ్? బాగుంది. సో ఇండియాలో థాయ్ మసాజ్ అని పేరు చెప్పి చేస్తారు కదా, అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ యంగ్ ఏజ్ వాళ్ళతో కాకుండా కొంచెం ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో చేయించుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంది బిఫోర్ వెళ్ళేటప్పుడు. వాళ్ళకేం తెలియదు కదా, కానీ నేను వన్స్ మసాజ్కి వెళ్ళి వచ్చాక బయటికి నా బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయింది. ప్రెషర్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో పెయిన్ పోయింది. ఏదైతే నడిచి ఉన్నామో ఆ పెయిన్స్ అన్నీ రిలీఫ్ అయినాయి. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది మార్నింగ్. అదే కాకుండా అసలు ప్రైజెస్ విషయానికి వస్తే 200 థాయ్ బాట్ అంతే 1 అవర్కి. ఫుట్ మసాజ్ అయినా ఫుల్ థాయ్ మసాజ్ అయినా అంతే. ఫుట్ మసాజ్ కూడా బాగా చేశాను. నేను ఫుట్ మసాజ్ చేయించుకున్నా, అజిత్ వచ్చేసి ఫుల్ బాడీ మసాజ్, థాయ్ మసాజ్ చేయించుకున్నాడు. సో 200 థాయ్ బాట్ అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్, 520 రూపీస్ అంతే. సో 1 అవర్కి 500 అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. బెస్ట్. వన్స్ ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేయండి, అదైతే పక్కా రికమెండెడ్. వచ్చేసాం బీచ్ రోడ్. ఇది బీచ్ రోడ్. నిన్న కూడా మనం ఇటు నుంచే వెళ్ళాం. అక్కడ మనం చేసిన యాక్టివిటీస్కి స్టార్ట్ అయిన పియర్ అక్కడ ఉంటుంది. అటు నుంచి అటు వెళ్ళాం యాక్టివిటీస్, కోరల్ ఐలాండ్కి. అండ్ నిన్న వచ్చేసి వాకింగ్ స్ట్రీట్కి ఈ స్ట్రైట్ వెళ్ళాము. అండ్ మన హోటల్ వచ్చేసి C2 ఈ సందులో ఉంటుంది. మొత్తం దీని చుట్టూనే తిరుగుతున్నట్టుంది. అన్నీ దీని చుట్టూనే ఉన్నాయి. బట్ టైగర్ పార్క్ ఒకటి, డాల్ఫిన్ షో ఒకటి కొంచెం దూరం మనం ఉన్న ప్లేస్ నుంచి. సో అటు 2 వెళ్ళొచ్చాం. ఈ 3 or 4 ప్లేసెస్ ఈ 3 డేస్లో కవర్ చేసాం మేము. కొంచెం ఈ రోడ్లో, ఈ బీచ్ రోడ్లో అయితే అన్ని హోటల్స్ ఓపెన్లో ఉన్నాయి. మన రోడ్లో అంతా 11కే ఓపెన్ ఉంటాయంట. చూద్దాం, మన హోటల్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనం బ్రేక్ఫాస్ట్ చేసే హోటల్ ఇండియా గేట్ ఫుడ్ మెనూ. సో దీంట్లో మేము ఆల్రెడీ చూసాము కొన్ని. ఒకటి పూరి బాజీ ఒకటి చెప్పాము, అండ్ చోలే భటూరే చెప్పాం. ఫర్ నౌ తినేసి బాగుంటే ఇంకొకటి చెప్తాం. ఏమేమి చెప్పారు ఇప్పుడు? చోలే భటూరే. ఓకే, చోలే భటూరే ఇందాక చెప్పాము. ఇంకోటి ఏంటిది? పనీర్ కుల్చా విత్ చోలే. పన్నీర్ కుల్చా విత్ చోలే.
ఐ థింక్ ఒక్కొక్కటి 200 అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా కామన్ అది అనుకోవాలి మనం. ఎస్, ప్రతిదీ రూపీస్లో కన్వర్ట్ చేసి చూస్తే చాలాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కరెన్సీకి అలవాటు అయిపోవాలి. ఏం చెల్లి తింటున్నావు? కాంప్లిమెంటరీ ఇచ్చారు, కాంప్లిమెంటరీ తింటుంది. చెయ్యి కాలిపోతుంది. కొంచెం కాస్ట్లీ కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. చోలే కానీ ఈ కుల్చా అయితే ఇండియాలో కూడా టేస్ట్ రాలేదు నాకు ఇలాగా. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇలా పటాయాలో స్కూటీస్ రెంట్ తీసుకోవాలంటే ఇక్కడ చాలా రెంటెడ్ స్కూటీస్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఇండియాలో వచ్చే ముందే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురండి బెటర్. సో మొత్తం 3 days అయితే ఉన్నాం మేము పటాయాలో. సో 3 days తర్వాత ఇప్పుడే పటాయా నుంచి నార్త్ పటాయా బస్ స్టాప్కి వచ్చి బ్యాంకాక్ అయితే వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీరు బ్యాంకాక్ విజిట్ చేయాలని పటాయా అంటే నేనైతే పటాయా చూస్ చేసుకున్నాను. పటాయా ఫస్ట్ చూస్ చేసుకుని నెక్స్ట్ బ్యాంకాక్ అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ తీసుకుని బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి ఒక 2 hours మేము బ్యాంకాక్ రీచ్ అయిపోతాం. సో వన్స్ బ్యాంకాక్ వెళ్ళాక హోటల్ చెక్-ఇన్స్ ఇక్కడ అన్నీ 2 PM ఉంటాయి. ఇప్పుడు 11 అవుతుంది. సో 11:30కి మా బస్సు ఉంది. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి హోటల్ చెక్-ఇన్ టైం అవుతుంది. సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే వెయిటింగ్ చేయాల్సిన పని ఉండదు ఎప్పుడు. ఇలాగ అందరూ క్యాబ్స్లో వచ్చి, ఇవన్నీ క్యాబ్స్, ఇది బస్ స్టాప్ యాక్చువల్గా. సో మోస్ట్లీ ఇక్కడ అందరూ బోల్ట్ ఎక్కువ వాడతారు. ఇది బస్సు, ఇప్పుడు మనం వెళ్ళేది ఇలాంటి బస్సే. ఇది 11 o'clock బస్సు, మాకు 11:30కి దొరికింది. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పటాయా వచ్చింది. నార్త్ పటాయా బస్ స్టాప్లో 2 points ఉంటాయి, ఎక్కమాయ్ అండ్ మోచిట్ అని. సో ఇక్కడ బస్సు టైమింగ్ ఉంది కదా 11:30 అని. సో 11:30కి బస్ టికెట్ 130 baht, అదేమో 140 baht. ఇప్పుడు ఆల్రెడీ 11:10 అయింది, ఇంకా 15 minutesలో బస్సు వస్తుంది. ఇది బస్ స్టాప్. సో ఇవి ఇక్కడ టుక్స్ దిగిన తర్వాత ఒకళ్ళు బస్సుకి వచ్చి మీరు బ్యాంకాక్లో దిగితే అని వదిలేసేసి బోల్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ సిమ్ తీసుకుంటారు కాబట్టి బోల్ట్ యాప్లో బుక్ చేసుకోవడం బెస్ట్. సో ఇది బస్ స్టాప్. వన్స్ ఆ బస్సు ఫిల్ అవ్వగానే నెక్స్ట్ బస్సు పెడతారు, 12 నెక్స్ట్ బస్సు. సో ఇది వచ్చేసరికి మేము దిగిన ప్లేస్ కదా. ఇప్పుడు బోర్డింగ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్. సో డిఫరెంట్ బస్సెస్ ఇక్కడ నుంచి మేజర్గా 3-4 ప్లేసెస్కి ఉంటాయి. ఇది వచ్చేసరికి అరైవల్ ప్లేస్, ఇది వచ్చేసరికి డిపార్చర్ ప్లేస్. అటు ఉన్నాయి కదా బస్సెస్, ఇది డిపార్చర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఉంటుంది, ఎక్కమాయి మంది 11:30 బస్ కదా, బస్ నెంబర్ 4831. సో ఆ బస్సు దగ్గరికి వెళ్ళాలి మనం. ఇక్కడ లగేజ్ అనేది డ్రాప్ చేయాలి. వాళ్ళు అలా స్టిక్కర్స్ వేస్తారు, స్టిక్కర్స్ వేసి ఆ బస్సులో పెట్టేస్తారు బోర్డు. ఒక్కొక్క లగేజ్కి ఒక్కొక్క స్లిప్ ఇస్తారు. సో మన లగేజ్ ఇది కాబట్టి మనం దాచుకోవాలి. సో మన 11:30 సీట్ నెంబర్ 121 బస్ అయితే ఇలా ఉంటుంది. సీట్ నెంబర్ 21. సో మొత్తం ఏసీనే ఉంటుంది. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం పటాయా నుంచి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్ని బ్యాంకాక్ సిరీస్లో రాబోతుంది.
So for more videos, please subscribe to our channel Sri Chandra Vlogs.